అందరికీ నమస్కారం. హాట్ సమ్మర్లో కూల్గా ఉండే దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గినాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 టమాటాలను వేసి అంతా కలిసేలాగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు వదిలేస్తే టమాటా అలాగే దోసకాయ ముక్కలు మొత్తం పూర్తిగా మగ్గిపోతాయి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత గ్లాస్ తీసుకొని దోసకాయ ముక్కలు మగ్గేంత వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఎసరు మరిగేటప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర అంతా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచుకొని ఎసరు పూర్తిగా మగ్గి కూర అనేది దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది.